అందరూ మాజీలు అయిపోయారన్నారు మన చైర్మన్ గారు. ఇక మాజీలతో ఏం మాట్లాడాలి అంటే జరిగిపోయిన దాన్నే మాట్లాడాలి. ఇది ఒక రకంగా రివ్యూ మీటింగే. ఆ రోజున ఒక అవకాశం ఇచ్చారు సౌభాగ్యరావు గారు. అసలు అసెంబ్లీ అంటే ఎలాగుండాలి, ఇప్పుడు ఎలాగుంది, ఏ రకమైన అసెంబ్లీ ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ఒక మోడల్ అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ కాదది, మోడల్ అసెంబ్లీని నిర్మాణం చేశారు సౌభాగ్యరావు గారు, మీరంతా కలిసి. ఇది మనందరూ కూడా ఒక గొప్ప కలెక్టివ్ ఎఫర్ట్. అది చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు అందరూ అదే ఒపీనియన్ చెప్పారు. నా దృష్టిలో కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అయితే సక్సెస్ అయినంత మాత్రాన మనకు రాజ్యాధికారం వచ్చినట్టు కాదు కదా. సో రాజ్యాధికారం రావాలని, రాజ్యాధికారం వస్తే తప్పించి మీ సమస్యలు పరిష్కారం కావు బహుజనులారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే సిద్ధాంతపరంగా చెప్పడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి అవసరమైన పార్టీని కూడా నిర్మాణం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ చరిత్ర నుంచి మనం గుణపాఠాలు మన పెద్దలు కూడా నేర్చుకున్నారు, మనం కూడా నేర్చుకోవాలి. అయితే ఆయన ఫెడరేషన్ పెట్టారు, ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ముందు ఒక్క కులంతో రాజ్యాధికారం వస్తుందా రాదా అని ఎక్స్పెరిమెంట్ చేశాడు అంబేద్కర్ గారు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అది. ఇప్పుడు మనం అనుకున్న ఇక్కడ 59 కులాలను ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ తోటి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ బిగినింగ్లో కొద్దిగా సక్సెస్ అయినట్టు కనపడినా తర్వాత సక్సెస్ కాలేదు. అందువల్ల దాన్ని రిపబ్లికన్ పార్టీగా మార్చాలి, బహుజనులందరినీ కూడా ఒక బ్యానర్ కింద తీసుకురావాలి, ఒక జెండా కింద తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆయన కాన్స్టిట్యూషన్ను తయారు చేసి, పార్టీ కాన్స్టిట్యూషన్, చనిపోయారు. దాన్ని అమలు చేసే సమయం ఆయన లేకుండా పోయింది, ఆయనే వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అయితే ఆయన అనుయాయులు మాత్రం దాన్ని తీసుకుని పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ అప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చాలామంది మహర్స్ అంతా బుద్ధిస్టులు అయిపోయారు అక్కడ. సో బుద్ధిస్టులు అయిపోయి రిజర్వేషన్ లేని పరిస్థితుల్లో కూడా బుద్ధిస్టులుగా పోటీ చేసి గెలిచారు అక్కడ. అది గొప్ప విషయం. అక్కడ రిజర్వేషన్ 1-2 తప్పించి మిగతా ఎక్కడ రిజర్వేషన్ లేదు అక్కడ బుద్ధిస్టుల కారణంగా. అయితే అంబేద్కర్ ప్రామిస్ చేశాడు, మీరేం భయపడొద్దు, నేను రిజర్వేషన్ తీసుకొస్తానని. సో అయినప్పటికీ కూడా పట్టుదలతోటి ఎస్సీలు ఎవరైతే అయ్యారో మరికొంతమంది బీసీలు కూడా అందులో జాయిన్ అయ్యారు. ఈ పరిణామ క్రమంలో విజయాల్ని సాధించారు. అక్కడక్కడ విజయాన్ని అయితే సాధించారు కానీ నిలబెట్టుకోలేకపోయారు. గ్రూపులుగా అయ్యారు. ఒక 7 ముక్కలుగా చీలిపోయింది రిపబ్లికన్ పార్టీ. సో రిపబ్లికన్ పార్టీలో చేరాలనుకున్నాడు కాన్సీరామ్ గారు. ఈ పార్టీలో చేరి దాన్ని బలోపేతం చేసి ఫలితాలను సాధించాలి, రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన చాలా శ్రమపడ్డాడు. ఉద్యోగానికే రిజైన్ చేశాడు. ఇంత శ్రమపడినటువంటి ఆయనకి అనుభవపూర్వకంగా ఏమి తెలుసుకున్నాడంటే, వీళ్ళు అంబేద్కర్ని జై భీమ్ అంటున్నారు కానీ ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడం లేదు, వీళ్ళు ఏమీ సాధించలేరు. ఆయనే సొంతంగా ఒక పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ అంబేద్కర్ ఎందుకు ఆయన విజయవంతమయ్యాడు? కాన్సీరామ్ గారు సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. ఆయన ఏ సిద్ధాంతాన్ని? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సిద్ధాంతాన్ని అమలు చేశాడు. ఆయన చిత్తశుద్ధితో అమలు చేశాడు. ఎంతో త్యాగంతో ముందుకు తీసుకుపోయాడు ఆయన పెట్టినటువంటి పార్టీ. మరి ఫండ్స్ సమస్య వచ్చింది కదా. అక్కడ
ఫండ్స్ సమస్య వస్తే కారు లేదే ఆయనకి, లేదు మోటార్ సైకిల్ కూడా లేదే, చివరికి సైకిల్ కూడా కిరాయి సైకిలే తీసుకుని వెళ్ళేవాడే. అంత పరిస్థితిలో చిన్న సాధనాలతో గొప్పగా సాధించవచ్చని సూత్రాన్ని తయారు చేశాడే. చిన్న సాధనాలతో ప్రజల దగ్గరికి ఎలాగెళ్ళగలము? సైకిల్ తొక్కుకుంటా వచ్చాడు కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇట్లా గుజరాత్ నుంచి బెంగాల్ వరకు బయలుదేరాడు సైకిల్. ఎప్పుడైతే ఆయన సైకిల్ తొక్కాడో ఆయన కూడా ఒక 200 మంది కార్యకర్తలు సైకిల్ తొక్కుంటూ దేశమంతా తిరిగాడు. అందువల్ల ఆయన ఏమి నేర్పాడంటే మనకి, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళకుండా నువ్వేమీ సాధించలేవు. నువ్వు ఎన్ని సిద్ధాంతాలు మనం మాట్లాడుకున్నా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళకుండా మనం ఎన్ని ప్లాన్లు చేసినది విజయవంతం కాదు. నేను కొత్తగా నా అనుభవం కూడా, పార్టీ అయితే నేను పెట్టలేదు, పార్టీలో బిఎస్పీ నుంచి పోటీ చేసి అది వేసి ఆయన పెట్టిన పార్టీ. అయితే ఏమి గుణపాఠం మనకు నేర్పాడంటే కాంచీరామ్ గారు, నీకు డబ్బు కావాలి కదా, నీకు సాధనం కావాలి కదా, చిన్న చిన్న సాధనాలు ఉపయోగించమన్నాడు. ఇప్పుడు పెద్ద సాధనాలు కూడా ఉపయోగించే స్థాయికి మనం ఎదిగాం. కాంచీరామ్ గారు ఉన్నప్పుడు స్థాయి వేరు, మన ప్రజలది బహుజనులది. ఇప్పుడు బహుజనులు ఎదిగారు, మన బహుజనులు. వాళ్ళ కారు అనేది పెద్ద ఒక సమస్యగా లేదు. 10 మంది కలిస్తే ఒక కారు పెట్టుకోగలిగే స్థితిలోకి వచ్చారు. లేదు మన వాళ్ళు కూడా అక్కడ కూడా మనకు కారు పెట్టే పరిస్థితి ఈ రోజున ఉన్నది. సో ఆ షార్ట్ కమింగ్ మన దగ్గర లేదు. అందువల్ల మొట్టమొదటిగా ఏమంటే, ఒక సిద్ధాంత బలం మనలో ఎందుకు నమ్మాము కాంచీరామ్ గారిని? అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అక్షరాల అమలు చేశాడు కాబట్టే ఆయన్ని మనం నమ్మాం, ప్రజలంతా నమ్మారు. మనం కూడా ఆ సిద్ధాంతాన్ని మనం అమలు చేయడం మానేశారు కాబట్టి మన ప్రజలు నమ్మడం మానేశారు నాయకులు. ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నటువంటి అభిప్రాయం కలిగింది. అందువల్ల బిఎస్పీ ఫెయిల్ అయింది, లేదు రిపబ్లికన్ పార్టీ ఎప్పుడో బలహీనపడిపోయింది, పూర్తిగా ఫెయిల్ అయింది నేను అన్న, బలహీనపడిపోయాయి ఇవన్నీ కూడా. సో మనం ఎటుపోవాలన్న పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల మనం స్ట్రాంగ్గా స్టడీగా ఉండాలంటే మనం చేయవలసింది మొట్టమొదటి ఏమంటే, సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జీవిత చరిత్రలు చెప్పేశాం, అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పి అనేక సంవత్సరాలు చెప్తానే ఉన్నాం. కాబట్టి సిద్ధాంతాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. చిన్న క్యాప్సూల్లోనే తీసుకెళ్ళాలి, పెద్ద ప్రజలు వినే పరిస్థితి లేరు, ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కాబట్టి సిద్ధాంతం, పూలే ఒక బేసిస్, పునాది. పూలే అంటే పునాది, కానీ సిద్ధాంతాన్ని చెప్పాడు బాబాసాహెబ్, రాజకీయ సిద్ధాంతం వరకు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేసినటువంటి సాక్ష్యాలు సృష్టించాడు కాంచీరామ్ గారు. ఈ 3 కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది మన ప్రజలకి. సిద్ధాంతం మనలో ఎప్పుడైతే ఉందో స్టడీగా ఉంటాం మనం, ఎక్కడ అటు ఇటు చలనం ఉండదు మనలో. చలనం లేనటువంటి నాయకులుగా మనం తయారైతే ప్రజలు తప్పకుండా మనల్ని నమ్ముతారు. ఇప్పుడు నమ్మలేని పరిస్థితి ఉంది ప్రజలు, మనల్ని కాదు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను దేన్ని నమ్మలేకపోతున్నారు, రాజకీయ నాయకులను అసలే నమ్మలేకపోతున్నారు. సో మనం సామాజిక వ్యవస్థని ఒక సోషల్ యాక్టివిస్టులుగా మాత్రమే ఉన్నాం. మనం సోషల్గా యాక్టివిస్టులు, రాజకీయ నాయకులుగా మాత్రం మనం లేము. ఇప్పుడు రాజకీయ నాయకులుగా మలచడానికి ఏదైతే ఒక ప్రయత్నం శివభాగ్యారావు గారు మొదలుపెట్టారో, నాయకులు కావాలి. అంబేద్కర్ సిద్ధాంతం మీద నిలబడి, పూలే సిద్ధాంతం మీద నిలబడి నాయకత్వం వహించే వాళ్ళు కావాలి. ఆ నాయకులను ఆల్రెడీ కొంచెం ఎదిగిన నాయకులు ఉన్నారు మీరంతా కూడా. ఈ ఎదిగిన నాయకుల్ని ఈ రోజున మనం మరి ఒక కమాండర్గా మీరు నడిపించవలసినటువంటి బాధ్యత ఉన్నది. సోల్జర్స్ ఉన్నారు, తయారైన సోల్జర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎటుపోతున్నారో వాళ్ళకే తెలియదు, ఒక దశ దిశ లేకుండా పోయింది. సో ఒక దశ దిశ మనం కల్పించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నది. అందువల్ల సమర్థవంతమైన నాయకుడు వస్తాడని చూస్తున్నారు.
అంబేద్కర్ గారు అద్భుతమైన నాయకుడు కాబట్టే ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. లక్షలాది మంది ఆయన వెనకాల ఉన్నారు. ఏమి తెలియదు, చదువు లేనటువంటి ప్రజలు, అమాయకులైన ప్రజలు, బానిసత్వంలో ఉన్న ప్రజలు ఆయన వెనకాల నడిచారు ఆ రోజుల్లో. ఎందువల్ల ఆయన అటువంటి సమర్థత ఉన్నది, విజ్ఞానం ఉన్నది, అన్నీ ఉన్నటువంటి తిరుగులేని నాయకుడు కాబట్టే ఆ రోజున ప్రతిపక్షాలు కూడా, కాంగ్రెస్లో ఉన్న గాంధీ మొదలగు నాయకులందరూ కూడా భయపడి దడదడలాడించినటువంటి ఒక మహా వ్యక్తిత్వమైనది. ఈరోజు మనం కూడా ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి. ఈ డెవలప్ చేయడానికి ఒక ఫోరం కావాలి. ఈ ఫోరాము ఒకటి క్రియేట్ చేశారు సౌభాగ్యరావు గారు. ఇదిగో నేను ఒక బలమైన రాజకీయ వేదికగా దీన్ని మార్చబోతున్నాము. ఈ వేదిక మీద మీరు నిలబడి మన ప్రజల దగ్గరికి వెళ్ళండి, మన ప్రజలంతా కూడా మనల్ని తప్పకుండా మనల్ని నమ్ముతారు, ఫాలో అవుతారని ఒక నినాదంతో ఆయన ముందుకొచ్చాడు. ఆ నినాదాన్ని మన అందరి ముందు పెట్టాడు. ఆయన ఎక్కడో కూర్చుని రాసుకొని కూర్చోవడం లేదు, ఎక్కువ రాయడు. ఆయన అన్ని బుల్లెట్ పాయింట్సే ఉంటాయి, 1, 2, 3 అనే ఉంటాయి. మీరు ఏది చూడండి, ఇంత పెద్ద సిద్ధాంతాన్ని తయారు చేయడం అవసరం లేదు కూడా. సిద్ధాంతం చెప్తే ఇప్పుడు ఎవడు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బుల్లెట్ పాయింట్స్ తోటే మనం వెళ్ళాలి. రేపు గ్రామాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఓ సమర్థవంతమైన నమ్మదగ్గ నాయకత్వం ఇది అవసరం. అటువంటి నాయకత్వాన్ని కాన్సీరామ్ అందించారు. ఆ అనుభవాన్ని మనం కొంతమందికి తెలుసుకోవడానికి దానిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక మూడవది ఏమంటే, ఇందులో ఎవరు, ఎందుకంటే సిద్ధాంతం వేరేగా ఉన్నటువంటి కొంతమంది, మన సిద్ధాంతానికి సంబంధం లేని వాళ్ళు, ఇందాక మిత్రులు గంగయ్య గారు అన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఇందులో జాయిన్ అవ్వచ్చా కాదా అని ఒక ప్రశ్న వేశారు. అయితే ఆర్ఎస్ఎస్ యొక్క ఫిలాసఫీ వేరు. ఎందుకంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కరు డెమోక్రసీ, సామాజిక న్యాయము, ఆర్థిక సమానత్వము, ఈ రాజకీయ న్యాయము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అంబేద్కర్ గారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మా సిద్ధాంతము వీర్ సావర్కర్, గోల్వాల్కర్ యొక్క సిద్ధాంతం అని వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. మాట నేను చెప్పడం లేదు. సో గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ అన్న ఒక బుక్, అది బంచ్ ఆఫ్ థాట్స్ అని పెట్టాడు పేరు. ఆ బుక్లో క్లియర్గా ఉన్నది, మేము మనుధర్మ సిద్ధాంతాన్ని, హిందూ ధర్మాన్ని ఆధారం చేసుకున్న సిద్ధాంతం ఉంటుందని గోల్వాల్కర్ చెప్పాడు. అంబేద్కర్ గారు ఏ మను సిద్ధాంతం అయితే కులాలని సృష్టించిందో, బహుజనులందరినీ కూడా బానిసలుగా చేసిందో భారతదేశంలో, ఆ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని అంబేద్కర్ చెప్పాడు. గోల్వాల్కర్ క్లియర్గా చెప్పాడు, ఇంకా చాలా చెప్పాడు గోల్వాల్కర్. అంబేద్కర్ పెట్టినట్టు రాజ్యాంగం ఏదైతే ఉందో, అంబేద్కర్ రాజ్యాంగం నేను ఒప్పుకోనన్నాడు. అంబేద్కర్ గారు రాసేటప్పుడు అన్నాడు, రాశాక కూడా అన్నాడు, అప్పుడు బతుకున్నాడే. ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో, ఈ సమానత్వ సిద్ధాంతంతో ఉన్నదాన్ని నేను ఒప్పుకోను అని చెప్పాడు. భగవద్గీత మనుధర్మశాస్త్ర ఆధారితమైనటువంటి హిందూ ధర్మశాస్త్రాలని ఆధారం చేసుకుని రాస్తేనే ఈ దేశంలో ధర్మం ఉంటుందని చెప్పాడు. అది ఆధారం అని మనకందరికి కూడా తెలుసు. కాబట్టి గోల్వాల్కర్ సిద్ధాంతాన్ని మేము అమలు చేయడానికి రాజ్యాధికారం కావాలంటున్నారు. మనుధర్మ సిద్ధాంతాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, మళ్ళీ భారతదేశాన్ని కులమయ భారతదేశంగా చేయడానికి, దానికి ముందు మతాన్ని ఉపయోగించుకోవడానికి, మతం తర్వాత కులాన్ని కూడా ఈ దేశంలో వాళ్ళు ఉపయోగించుకోవడానికి రెడీగా ఉన్నారని మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళకేమంటే అంబేద్కర్ పబ్లిక్ సెక్టార్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ పబ్లిక్ సెక్టార్ ఎల్ఐసి అని ప్రత్యేకంగా రాశారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే పబ్లిక్ సెక్టార్కి ఉండకూడదు, పూర్తిగా ప్రైవేట్ సెక్టారే ఉండాలి, కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి, ఈ దేశ సంపద అందరి చేతుల్లో ఉండడానికి వీల్లేదన్న సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాము. చేస్తే ఇదెందుకు మనం ఎన్నెందుకు పెట్టుకోవాలి, హాయిగా అందులోనే మనం కూడా కలిసిపోవచ్చు కదా. మనకేమైనా శక్తి సామర్థ్యాలు ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే టికెట్ తీసుకుని అక్కడ అయిపోతామే మళ్ళీ. ఈ బాధ అంతా మనకెందుకు? కాబట్టి ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళకి మనం ఏ కోశాన్ని ప్రవేశమిస్తే మన సిద్ధాంతాన్ని సర్వనాశనం చేయడానికే కోవర్ట్స్గా వస్తారు తప్పించి వాళ్ళు దీన్ని ఉద్ధరించడానికి రారని మనం గమనించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వాళ్ళు పెట్టుకున్న కక్ష అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి హిందూ మహాసభ పేరెంట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి పేరెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చింది ఇది ఒరిజినల్. అది వీర్ సావర్కర్ వీళ్ళంతా పనిచేసినటువంటి సంస్థ. సో హిందూ మహాసభ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని చంపడానికి ప్రయత్నం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నీకేమన్నా హాని చేశాడా? ఏం చేయలేదు. పోనీ మిమ్మల్ని ఎప్పుడన్నా తిట్టాడా? హిందూ మహాసభని తిట్టలేదు. వీర్ సావర్కర్ తోటి బాగా చక్కగా మాట్లాడేవాడు వీర్ సావర్కర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ కూడా అట్లాగే సమాధానం ఇచ్చేవాడు. వాళ్ళు ఎక్కడా కూడా విరోధం లేదు, సిద్ధాంతపరమైన వైరుధ్యం తప్పించి మిగతా విరోధం ఆయన వాళ్ళతో లేనే లేదు. మరి ఎందుకు చంపేస్తున్నారా? చంపనాక ప్రయత్నం చేశారు. మరి సమతా సైనిక దళ కార్యకర్తలు లేకపోతే ఆయన చంపేసేవారే. 5,000 మంది సైన్యాన్ని తయారు చేశాడు అంబేద్కర్. మిలిటరీ డ్రెస్ ఇప్పటికే ఆదిలాబాదు అక్కడ మనం పోతే మరి సమతా సైనిక దళ వీళ్ళంతా కూడా డ్రెస్ వేసుకునే ఉంటారు. మిలిటరీ వాళ్ళకి డ్రెస్ వేసుకునే ఉంటాడు. మిలిటరీ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మహర్షి చాలామంది మిలిటరీలో పనిచేశారు. ఈ మహర్షి రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగించాడు అంబేద్కర్ గారు. అందువల్ల ఈ ప్రమాదాన్ని ముందే గమనించి అంబేద్కర్ గారు తన సొంత సైన్యాన్ని తయారు చేశారు. ఆ సైన్యం కాపాడడం వల్ల అంబేద్కర్ బ్రతుకున్నారు. ఎందుకంటే బుద్ధిజం అన్నాడు అంబేద్కర్. కుల వ్యవస్థ లేనటువంటి వ్యవస్థ కోరుకున్న బుద్ధుడి యొక్క సిద్ధాంతం తప్పించి మరి ఏ సిద్ధాంతము భారతదేశం మరి సామరస్యాన్ని మరి కాపాడలేదని ఏదైతే చెప్పాడో దానిని ఆయన చెప్పడం వల్ల వాళ్ళకి కోపం వచ్చింది. ఓహో, హిందూయిజం లేకుండా పోతుందేమని భయం వచ్చింది. హిందూయిజం రిఫార్మ్ కూడా కాలేని పరిస్థితుల్లో అది ఏ రకంగా మనగలుగుతుంది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. సో ఇది అందువల్ల ఎవరన్నా అంబేద్కర్ సిద్ధాంతం మీద ఆధారపడి మన సంస్థ నిర్మాణం అవుతుంది కాబట్టి దీనికి వైరుధ్యమైనటువంటి ఏ సిద్ధాంతం ఉన్న వ్యక్తులు వచ్చినా దీనికి నష్టం జరుగుతుంది. కాబట్టి మనకు నష్టం జరిగే ఏ చర్య కూడా మనం ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు, ఒప్పుకోవడానికి వీలు లేదని నా అభిప్రాయం. దీన్ని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో మంచి నాయకుడు కావాలి. గతంలో మంచి నాయకుడు అయితే మంచి నాయకుడు దొరికారు. ఇది వెంకటరాజయ్య గారు కూడా మామూలు నాయకుడు ఏం కాదు, సౌభాగ్యరావు గారే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నాయకుడు సరిపోదు. బీసీల నుంచి మంచి నాయకుడు రావాలి, ఎస్సీల నుంచి రావాలి, మైనార్టీ నుంచి రావాలి. మన బహుజన వర్గాలకు అందరి నుంచి అన్ని వర్గాల నుంచి కూడా నాయకత్వం, ఎదిగిన నాయకత్వం కూడా ఉంది. లేదు, సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం ఉంది, సోషల్ కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకత్వం ఉంది. యాక్టివిస్టులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి నుంచి ఈజీగా మనకు నాయకత్వం తప్పకుండా లభిస్తారు. ఇప్పుడు దొరికింది కొంతమంది. శివభాగ్య రూపంలో మనకు ఒక మంచి నాయకత్వం ముందుకు వచ్చింది. అలాగే వెంకటరాజయ్య గారు, మిగతా మీరందరూ కూడా ఊరికే ఇద్దరు నేను ఉదాహరణలుగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోతాను.
అందువల్ల వాళ్ళు ఇద్దరు పేర్లు నేను ముందుగా చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోవడానికి కదా ఈ రోజున మనం మీట్ అయింది కూడా. ఈ ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఈ ప్రణాళిక రేపొద్దున్న మనం దీన్ని పార్టీగా మారిస్తే ఇదే మనకి కాన్స్టిట్యూషన్ అవుతుంది. పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఎవరు అవుతుంది. మీరు అనేక పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నారు. ఈ పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మనం రికార్డ్ చేసుకుంటే ఇది మన ప్రణాళికకి చాలా ఉపయోగపడుతుంది. అయితే మిత్రులు ఎవరో రికార్డ్ చేస్తున్నారు, మన మిత్రులే. ఇది పాయింట్ బై పాయింట్ కొన్ని తయారు చేశారు. ఇంటెడ్ ఒకటి చూశాం కదా మనం. ఎక్కడికక్కడే దీన్ని ఫాలోఅప్ జరుగుతుంది. మన ముందు పెట్టేస్తున్నారు ఆయన. సౌభాగ్యరావు గారు నాయకత్వంలో ఇవన్నీ కూడా ఒక మిషనరీ పనిచేస్తుంది, ఒక మెషిన్ పనిచేస్తుంది. మిషనరీ జీల్ అంటాను చూసారా, మిషనరీ జీల్తో పనిచేస్తున్నారు ఉన్నారు. ఎక్కువ లేకపోవచ్చు కానీ తక్కువ మంది ఉన్న ఆ జీల్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు పూర్వం మిషనరీ జీల్ అనేవారు, ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా మిషనరీ జీల్ అని ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది పూలే అంబేద్కర్ జీల్గా మార్చాం. ఈ జీల్ మనందరిలో కూడా బాగా కొంత ఇంజెక్ట్ అయిపోయి ఉంది. కానీ దాన్ని ఏ రకంగా ప్రాక్టికల్ షేప్ ఇవ్వాలన్న దాని దగ్గర ఇప్పుడు మనం డిస్కషన్ అంతా జరుగుతూ పోతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫండ్స్ లేకపోతే ఏది కాదు. ఇంజిన్ ఉంది, అంతా బాగా ఉంది, బ్రహ్మాండమైన ఇంజిన్ రెడీ చేసేస్తున్నాం. సౌభాగ్యరావు గారు, వెంకటరాజయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన ఇంజిన్ని తయారు చేస్తున్నాం. తయారైపోతుంది, అందులో డౌట్ లేదు. కానీ ఇంధనం ఎక్కడి నుంచి రావాలి? ఈ ఇంధనం దగ్గరే మన ప్రాబ్లం. అన్నీ ఉన్నా ఏదో మరి అల్లుడు నోట్లో ఏదో శనున్నట్టు మనకేమంటే మన వర్గాలన్నీ కూడా ముందు నుంచి ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి ఇంధనం అనే లోపం ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఏమన్నా వాడి దగ్గర ఇంధనం ఉంటే మిగతా పార్టీలు ఉంట చూస్తున్నారు. మన సైడ్ చూడటం లేదు. వాళ్ళు నా మిత్రులు చెప్పినట్టు సోషల్ కమిట్మెంట్ ఉన్నవాడి దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉన్నవాడి దగ్గర సోషల్ కమిట్మెంట్ లేదు. ఈ రకమైనటువంటి సందిగ్ధంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పూర్వమైనటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు కొద్దిమంది దగ్గరైనా. వాళ్ళు లక్షల్లో మరి కంట్రిబ్యూషన్ అను లేకపోతే డొనేషన్ అను మెంబర్షిప్ అను చేసేటువంటి శక్తి సమాజంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని మనం ట్యాప్ చేయవలసిన అవసరం ఉంది. ముందు మనం ప్రూవ్ చేసుకోవాలి, అయ్యా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా ప్రాక్టికల్గా ముందుకు పోతున్నారు, వీళ్ళు సాధించగలిగే నాయకత్వం ఉంది, సాధించడానికి కట్టుబడి ఉన్నారు వీళ్ళు అని ఈ ఆలోచనలు ప్రజల్లో తీసుకురావాలి. ముందు మనం తీసుకొస్తే తప్పకుండా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే మరి నిర్మాణంలో మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఫండ్స్ ఆస్పెక్ట్ పక్కా పెట్టి సైమల్టేనియస్గా ఫండ్స్ ఏ రకంగా మనం సాధించాలన్న దానిలో కూడా ఒక అడిగేస్తూ మరి దీన్ని ఏ రకంగా నిర్మాణం లేకుండా మరి కాదు. ఇప్పుడు ఈ ఇంజను మరి ఇందాక ముందే నేను చెప్పాను కదా, ఇంజన్ తయారు చేస్తున్నాం. మరి ఈ నిర్మాణం యొక్క దానిలో ఎక్కడి నుంచి నిర్మాణం జరగాలంటే ఒక ఆలోచన ఏంటి, పైనుంచి కిందకు పోవాలి. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా గ్రామంలో ప్రతి వాటిని ట్యాప్ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కడు పక్కోడు గ్రామంలో అయితే ఈ పక్కోడు ఏ పార్టీ వాడికి తెలుసు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసు. ఇలా మనం మాట్లాడగానే గ్రామంలో అయితే అడ్డంకి వేసేస్తారు అక్కడ. ఎందుకంటే ఫ్యూడలిజం ఇంకా బాగానే ఉంది గ్రామంలో, రూపం మారింది. ఫ్యూడలిజం రూపం మారింది కానీ దాని ప్రభావం తగ్గలేదు ఇప్పటికీ కూడా. ఆ వర్గాలు వాళ్ళని కంట్రోల్లో పెడుతున్నాయి. మనం కింద నుంచి మొదలెట్టామనుకోండి, అక్కడే మనకి పునాదిలోనే దెబ్బ కొట్టేస్తారు వీళ్ళంతా కూడా. ఈ పునాది నుంచి మనం నిర్మాణం అయితే ఇది కానిపోయింది నా ఉద్దేశం. కాబట్టి పైనుంచి నిర్మాణం జరగాలి. ఇప్పుడు పైనుంచి స్టేట్ నుంచి మొదలుపెట్టాం, స్టేట్ నుంచి మరి పార్లమెంట్ అసెంబ్లీ,
మండల వరకు ఇట్లాగ పోతే మనం విజయాన్ని సాధించగలము. అయితే బిల్డింగ్ అయితే కట్టాలనుకున్నాం, కానీ బిల్డింగ్కి ఇటుకలు కావాలి కదా. ఇటుకలు కావాలంటే మనం మెంబర్షిప్ కావాలి. మన మెంబర్షిప్పే మన భవన నిర్మాణానికి అవసరమైన ఇటుకలు వాళ్ళు. ఈ బ్రిక్స్ని మనం ఈ రోజున మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఎన్ని బ్రిక్స్ ఉన్నాయో అర్థమవుతుంది, ఇంకా ఎన్ని బ్రిక్స్ తక్కువయ్యాయో కూడా అర్థమవుతుంది. కాబట్టి మెంబర్షిప్ డ్రైవ్ లేకుండా నిర్మాణం అనేది జరగడం ఇంపాసిబుల్. ప్రతి పార్టీ కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాయి. అక్కడ పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. అక్కడ ఏముంది, లోకల్ లీడరే పై లీడర్ చెప్పాడని వాడే డబ్బులు కట్టేస్తున్నాడు. వాడే డబ్బులు కట్టి ఇదిగో నేను ఇంత మెంబర్షిప్ చేశాను అంటున్నాడు. అటువంటి మెంబర్షిప్ మనకు పనిచేయదు, అది మనకు ఉపయోగపడదు. అటువంటి మెంబర్షిప్ మనమే ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా మెంబర్షిప్ చేయాలి. అది మనం ఫ్యామిలీ నుంచే మొదలు పెడతామా, లేదు మన స్ట్రీట్ నుంచే మొదలు పెడతామా, గ్రామాన్ని నుంచే మొదలు పెడతామా, మన టౌన్ నుంచే మొదలు పెడతామా, నువ్వు ఎక్కడ మొదలు పెట్టినప్పటికీ కూడా మెంబర్షిప్ లేకుండా నిర్మాణం అనేది ఇంపాసిబుల్. దాని మీద ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతి ఒక్క ఆఫీస్ బేరరు 21 మంది, 21 మంది ఏదో అఫీషియల్గా 21 మంది, అన్అఫీషియల్గా ఎంతోమంది మనం నాయకులను మనం వెంట పెట్టుకోవచ్చు, లేదు వాళ్ళని ఏదో రూపంలో మనం ఇన్వాల్వ్ కూడా చేయొచ్చు. సో మనం టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రజల దగ్గరికి పోవాలి. ఇదిగో మెంబర్షిప్ ఫారం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు ఇదేంటని. అప్పుడు మనం చెప్తాం, అయ్యా రాజ్యాధికారము మరి ఇండిపెండెన్స్ వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, వచ్చినప్పటికీ 70 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు కూడా అగ్ర కులాలు వేలాది సంవత్సరాలుగా ఎవడైతే మన మీద రాజ్యాధికారం పెత్తనం చేస్తున్నాడో వాడే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నాడు. ఇది డెమోక్రసీ. కాబట్టి ఎక్కువ అధికారం ఎవరికి వస్తుందంటే ఓట్లు ఎక్కువ ఎవరి చేతులు ఉంటే వాళ్ళకే వస్తుంది. అత్యధిక ఓటర్లు మనమై ఉండి బహుజనులు మైనారిటీగా ఉన్నటువంటి అగ్ర కులాలను మనం పరిపాలన చేస్తుంటే తెలంగాణలో మరి ఎక్కువ ఉన్న బహుజనులు 10% కూడా లేరు. అగ్ర కులాలు 10% చేతుల్లో ఈ పరిపాలన కొనసాగినంత కాలం మనం అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయం నెరవేరు. సామాజిక న్యాయం ఎప్పటికీ రాదు వాళ్ళ చేతుల్లో ఉన్నంత కాలం కూడా. ఏదైతే పబ్లిక్ సెక్టార్ మనం ఉద్యోగాలు అంటున్నామో, పబ్లిక్ సెక్టార్ మన రిజర్వేషన్ లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి పెద్ద కుట్ర భారతదేశంలో ఇప్పుడున్నటువంటి, గతంలో కొంత తప్పించి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా మన రిజర్వేషన్ దెబ్బకొట్టాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఉండడానికి వీల్లేదని పట్టుదలతో ఏదైతే చేస్తుందో దీన్ని దెబ్బకొట్టాలంటే రాజ్యాధికారం మన చేతుల్లోకి రావాలి, లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు వెలిగించి వెళ్ళిపోయాడు. ఒక వెలుగును సృష్టించాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఆయన పేరే జ్యోతిరావు. ఒక జ్యోతిని వెలిగించాడు ఆయన. ఆ జ్యోతిని విస్తృతం చేశాడు. ఆ జ్యోతిని కాగడాగా పట్టుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దేశమంతా తిరిగి బ్రహ్మాండమైనటువంటి సామాజిక విప్లవాన్ని సృష్టించి మనం ఈ రోజున మాకు అధికారంలోకి వస్తామనే ఆలోచన లేని ప్రజలకు ఆలోచన కలిగించాడు మొట్టమొదటి. ఈ రోజున ఆలోచన ముందుకు తీసుకెళ్ళడానికి మనమంతా కూడా సంసిద్ధమయ్యాం. దేనికి మనం మరి ఈ రోజున ఉన్న అందరిలో కూడా మనకు అన్యాయం జరుగుతుందని అంటున్నాం, కానీ అన్యాయాన్ని తొలగించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయలేకపోతున్నాము. దీనిని మూడవది ఏమంటే మీడియా యొక్క ప్రత్యేకత అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే గుర్తించారు. మూక్ నాయక్ పెట్టడం ద్వారా మొట్టమొదటి, ఇంకా అనేక పేపర్లు పెట్టాడు. మూక్ నాయక్ ద్వారా ప్రారంభించాడు. ఒక పక్షి ఎగరాలంటే రెక్కలు కావాలి. ఒక ఉద్యమం మనం అభివృద్ధిలోకి రావాలంటే ఉద్యమానికి రెక్కలు కావాలి. ఉద్యమానికి పక్షిలాగా మనకి రెక్కలు కావాలన్నాడు. ఆ రెక్కలే మీడియా అని చెప్పాడు. కాబట్టి ఆ మీడియాని సృష్టించినటువంటి సౌభాగ్యరావు గారు ఆ ముందు చూపుకి మనమంతా కూడా మరి ఈ రోజున కృతజ్ఞతలు చెప్పాలి. ముందుగానే ఆయన ఈ మీడియా యొక్క అవసరాన్ని గుర్తించి ఈ రాజ్యాధికార దిశగా మన ఉద్యమ నిర్మాణం జరగాలంటే ఆ నిర్మాణానికి అవసరమైన మనకి రెక్కలు ఈ మీడియా. కాబట్టి
మీడియా మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. మనం ఏమీ ఎఫర్ట్ చేయకుండానే ఆయన ఒక్కడ ప్రయత్నం వల్లే కొంతమంది అందులో డిపాజిట్ చేసి ఉండొచ్చు, మరొకటి చేసి ఉండొచ్చు, కానీ ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఎంత రిలయబుల్ మ్యాన్ కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో అందరికీ డౌట్లు ఉంటాయి. ఈయన ఏం చేస్తాడో, ఈ డబ్బు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. మన 10 రూపాయలు ఇచ్చినా సరే మనం ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు కూడా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. 10 రూపాయలను అడుగుతూ ఉంటాను, మనం 10 ఇచ్చాను ఏమైంది అంటాడు. ఈ రకమైన వాళ్ళు గతంలో కూడా కొంతమంది చూశాను. కాబట్టి ఇప్పుడు ఆయన మనకి రెక్కలు ఇచ్చేశాడు మన ఉద్యమానికి. ఆ దానిని కూడా మనం బలోపేతం చేయాలి. పెట్టినటువంటి మీడియాని దానిని ఇంకా విస్తృతపరచవలసిన అవసరం ఉంది. రేపొద్దున్న మనం ఈ రోజున మరి కేబుల్ టీవీగా వస్తుంది, లేకపోతే మిగతా టీవీగా వస్తుంది. అది ఈ కేబుల్ టీవీని రేపొద్దున్న మనం మరి ఒక టాటా కనెక్షన్స్ కానీ మరో కనెక్షన్ కూడా మిగతా టీవీలకి ఎలాగైతే ఉందో ఆ రకమైనటువంటి మరి టీవీ ఛానల్ మనకు రావాలి. ఉన్న ఛానల్ అది, దానికి ఓన్లీ వాళ్ళు కనెక్షన్ తీసుకొని డబ్బులు కావాలి. దానికి ఈ డబ్బులు ఎవరు పెట్టాలి? భాగ్యారావు గారు పెట్టాలా? ఉన్నదా భాగ్యారావు గారి దగ్గర అంతా? తన జీవితానికి సరిపడగా ఉండొచ్చు. ఆయన ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా జీవించగలిగే శక్తి ఉంది. ఎందుకంటే పెద్ద ఉద్యోగం చేశాడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో. కాబట్టి ఆయన్ని ఈ ఛానల్ని మనం బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను కూడా కల్పించవలసిన బాధ్యత మన ప్రజల మీద, బహుజనుల మీద ఉందని సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. బహుజన నాయకత్వం అంటున్నాం, కానీ బీసీల యొక్క నాయకత్వంలో ఒక బీసీని అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేస్తేనే అధికారం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే మంత్రులు కాదు అధికారం అంటేనే. ఏదైతే ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తేనే అధికారం, ఒక చీఫ్ మినిస్టర్ వస్తేనే అధికారం. రేపు చీఫ్ మినిస్టర్గా ఒక బీసీని ఇక్కడ నిలబెట్టి ఇంతకాలము స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ఒక బీసీ కాన్సెప్ట్ను బలంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా శివభాగ్యారావు గారు మిగిలిపోతారని చెప్తున్నాను. ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు బలంగా ఎవరు తీసుకురాలేదు అంటున్నారు, కానీ బలంగా ముందుకు తీసుకొచ్చి ఇది ప్రాక్టికల్గానే మరి నిర్మాణం చేయడానికి అవసరమైన రాజకీయ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి శివభాగ్యారావు గారి ఆలోచనకి మీరంతా కూడా తోడుగా ఉన్నారు. ఒక్కొక్కరు మీ రంగాలలో, సామాజిక రంగాల్లో కానీ లేదు కొద్దిగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మనమంతా కలిసాం. ఇప్పుడు ఈ కలిసినటువంటి దీనిని ఒక ప్రణాళికను తయారు చేయడానికి అవసరమైన నిర్మాణం చేయడానికి కమిటీలు వేసుకోవడానికి కూర్చున్నాం. ఇది పెద్ద ఏమీ కష్టమేం కాదు. ఒక్కొక్కరు పని చేయడం. కమిటీ అంటే అర్థం ఏంటి? నువ్వో పని, నువ్వొక పని, నేనొక పని, అంతకంటే ఇందులో ఏమీ లేదు. ఒకడు కొమ్ములు లేవు, రెండోది కొమ్ములు లేనివాడు కూడా లేడు. అందరూ కూడా సమానమే. ఇప్పుడు ఈ రథాన్ని అంబేద్కర్ గారు మీరు ముందుకు తీసుకెళ్ళమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రథాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తెప్పొద్దని చెప్పాడు. దీన్ని ముందుకు నడిపించి గమ్యాన్ని చేరుకోమన్నాడు. మన గమ్యం ఏంటో తెలుసా? మన గమ్యము ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మన గమ్యం. మన రథంత వరకు పోవాలన్నాడు. ఈ రథాన్ని నా బహుజనులు, నా ప్రజలు అన్నాడు. వీళ్ళందరినీ కూడా నా ప్రజలు పాలితులుగా ఉండరు, పాలకులుగా ఉండాలని ఏనాడో చెప్పి రథాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుని, సిద్ధాంతాన్ని తీసుకుని బహుజనులంతా ఏకమై ఈ రథాన్ని ఎర్రకోట వరకు తీసుకెళ్ళి ఆగస్టు 15న ఎవడు ఈ జెండాని ఎగరవేయాలంటే భవిష్యత్తులో బహుజనుడు ఎగరవేస్తాడని ఒక సిద్ధాంత బలంతో, ఒక ఆచరణాత్మకమైనటువంటి, ప్రయోగాత్మకమైనటువంటి ఒక పద్ధతిలో మనం ముందుకు పోతున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరు బ్రహ్మాండమైన సలహాలు ఇచ్చారు. స్త్రీలు కావాలని అడిగారు. అంబేద్కర్ ఏనాడో చెప్పాడు, స్త్రీలు లేకుండా మనం ఏది సాధించలేమని. హక్కులు ఇమ్మన్నాడు, సమానమైన హక్కులు. అంతకంటే చెప్పింది ఎవరు? రాసింది ఎవరు? చట్టాన్ని తెచ్చింది ఎవరు?
కాబట్టి స్త్రీలు ఉండాలి, బహుజనులు అందరూ ఉండాలి, వాళ్ళతో పాటు స్త్రీలు ఉండాలి. ఈ కార్యక్రమాన్ని మనం మరి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున మనం బయటికి వెళ్తున్నాం. ఊరికేదో మాట్లాడుకుని ఒక క్లబ్లో కూర్చొని మాట్లాడుకునే పద్ధతిలో ఈ రోజున జరగలేదని నేను భావిస్తున్నాను. సీరియస్గా మాక్ అసెంబ్లీ కూడా అదేమి మాక్ అసెంబ్లీ కాదు, రేపు రాబోయే అసెంబ్లీ మీరుండర్రా అందులోనూ మేముంటామని చెప్పడానికే ఒక సందేశాన్ని ఇచ్చింది ఆ మాక్ అసెంబ్లీ. ఇదిగో మా ముఖ్యమంత్రి ఎలాగుంటాడంటే వెంకటరాజయ్య గారి రూపంలో ఉంటాడు, ఓ బహుజన నాయకుడి యొక్క రూపంలో ఉంటాడు. మేము చెప్పిన దానికి ఆయన ఒక ప్రతిరూపంగా అక్కడ నిలుస్తాడు. రేపు పొద్దున్న మీ అసెంబ్లీ ఉండదురా, మా అసెంబ్లీ ఉంటుంది. ఆ సెక్రటరీ కొత్తది వస్తుంది కానీ కొత్త సెక్రటరీలో మీరుండరని ఈ రోజున మనం చెప్పవలసిన అవసరం ఉంది. అది ఎవడు బాబు గారు సొమ్ము కాదు, ప్రజల డబ్బుతోటి కడుతున్నది. అది ఏ పొద్దున్న ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళే ఉంటారు అందులో. అసెంబ్లీ అది పబ్లిక్ అసెంబ్లీ, అందరూ డబ్బుతోటి ఏర్పాటు చేయవలసింది. ఈవెన్ నిజాం కట్టినా నిజాం కూడా పబ్లిక్ ఫండ్స్ తోటే కట్టాడు కదా, అది సొంత డబ్బు ఏం కాదు కదా. కాబట్టి రేపొద్దున్న అసెంబ్లీ మా స్వాధీనంలోకి రాబోతుంది, సెక్రటరియట్ మా స్వాధీనంలోకి రాబోతుంది. దానికి రాచబాట ఈ రోజున వెయ్యబడింది. మేమందరం కూడా దృఢ సంకల్పంతో అంకితమై ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికి కూడా లక్షలాది మందిని మెంబర్స్గా చేర్పించి ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ ఉంటే పార్టీగా మారాలి కదా, మరొకటి ఎట్లా పోటీ చేస్తాం. ఇదే ఒక పార్టీ అని భయం పట్టుకొని అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మేము ఇన్ని సీట్లు ఇస్తాం. ఆ రోజున కాంచీరామ్తో ఎన్టీ రామారావు ఏ రకంగా అయితే మాట్లాడాడో, ఇదిగో 46 సీట్లు ఇస్తాం మాకు సహకరించండి అని అన్నాడో, ఆ రకమైన పరిస్థితి మళ్ళా రాబోతుంది. అటువంటి పరిస్థితిని తీసుకురావడానికి మనందరి మీద కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో మనం ముందుకు పోతే, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ కూడా మనం రాసుకుంటే, ప్రణాళికను తయారు చేసుకుంటే వచ్చాక ఏం చేస్తామని అడుగుతారు. ఆ ప్రణాళిక మన దగ్గర ఉండాలి కదా, అది దీని నిర్మాణం ఎలా జరుగుతుందని అడుగుతారు. దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి కదా. ఈ దశగా ముందుకు మనం పోతున్నామని, అందులో మీరంతా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.